నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. చాలా మంది ఏంటంటే నేను దేవునికి పూజిస్తున్నా, ఎంత మొక్కుతున్నా కూడా నాకు జరగట్లేదు, నాకు ఇంకా కర్మనే ఇది అవుతుంది నా లైఫ్ లో అని చాలా మంది దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉంటారు. భగవంతుని పూజించడం వల్ల మన యొక్క పాపకర్మ ముందుకు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనం పాపం క్లియర్ అయితే తప్ప పుణ్యం పెరగదు కాబట్టి. పాపం అయిపోగొడితే కదమ్మా మన పుణ్యాన్ని అనుభవించగల యోగ్యత మనకు కలుగుతుంది. భగవంతుని యొక్క కృప ఎట్లుంటుంది, ముందు శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసేద్దాం, అప్పుడు శరీరం బాగుపడుతుంది. మన జీవితంలో ఉన్న కర్మని, బ్యాడ్ కర్మని ఫస్ట్ తీసేద్దాం, మనకి మంచి కర్మ తర్వాత ఇద్దాం. అప్పటి వరకు మనం ఓపిక పట్టుకోవాలి తల్లి. భగవంతుడు ఎప్పుడైనా కూడా టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. భగవంతుడు పూజలు చేసి మీకు కష్టాలు వస్తున్నాయంటే మీ అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. అట్లని చెప్పి అన్ని అనుభవించమని కాదు. దేవత ఆరాధన చేయాలి, అభిషేకాలు చేయాలి, దేవతను వదలకూడదు. ప్రాణం పోయిన దేవతను వదలకూడదు. గురువుని పట్టుకోవాలి, మంత్రాన్ని పట్టుకోవాలి, లక్షల కోట్లు జపం చేయాలి. మాకు ఎవరి మీద గురువు మీద నమ్మకం లేదు అనుకుంటే మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయి. రామరాక్ష స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితాదేవి స్తోత్రం, ఆదిత్య హృదయం, ఇట్లాంటి చాలా ఖడ్గమాల స్తోత్రం, ఇవన్నీ కూడా పాపంని పటాపంచలు చేసే స్తోత్రాలు ఉన్నాయి. మీరు దాన్ని లక్షల కోట్లు చేయండి, అప్పుడు మీ కర్మని క్లియర్ చేస్తారు. మీకే ఒక యోగ్యమైన గురువుని వాళ్ళే దారి చూపిస్తారు. మీకు జీవితం మంచిగా ఉంటుంది తల్లి. ఎప్పుడు కూడా దేవతను వదలకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. ఎక్కువగా నాన్ వెజ్ సండే రోజు తినొద్దు అని అంటారు, కానీ ఎక్కువ తినేది సండే రోజే. ఆ రోజులలో సంతాన సమస్యలు తక్కువ ఉండే తల్లి. పాతకాలంలో చూసుకుంటే సంతాన సమస్యలు, ఓకే, డయాబెటీస్, కిడ్నీ రోగాలు అన్నీ కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండేది. ఒక ఊరికి ఒక 2-3కే సంతాన సమస్య ఉండేది. ఇంకోటి చాలా డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఎవరికైనా కూడా అనారోగ్యము చాలా తక్కువ ఉండేది అప్పటి రోజులు. ఇప్పుడు ఆదివారం సాక్షాత్తు ఆరోగ్యానికి, ఒక జీవశక్తికి జీవం పోయగల దేవత ఎవరంటే సూర్యదేవుడు. ఆ ఆదివారం రోజే మనము జీవ హింస చేసి మనము ఆ మాంసాహారం భుజించడం వల్ల మనకు అనారోగ్యమే కలుగుతుంది. ఇక్కడ మీరు ఒక సందేహము గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశము ఇంతమంది సిద్ధ గురువులు, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మరి మనకు కరోనా ఎట్లా వచ్చిందండి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మరి మనకు దేవతలు లేరా అనుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆదివారం రోజు జీవ హింస చేసినందుకు వాళ్ళ యొక్క ఆత్మఘోష, ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మఘోష మనల్ని పాపానికి ఒడగొట్టి ఇవన్నీ కూడా కరోనా లాంటి వ్యాధులు దేశం మొత్తం పాకేటట్టు చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎప్పుడైనా ఆదివారం రోజు మాంసాహారం నిషిద్ధం.